అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ రై రై రారా యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. మాస్ బీట్తో సాగే ఈ పాటకు మెగా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. తాజాగా ఈ పాటను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ ఎనర్జీ చూస్తుంటే తనకెంతో గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. పెద్ది నుంచి వచ్చిన రై రై రారా పాట స్క్రీన్ పై ఓ ఫైర్ లా ఉంది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలగలిపిన అద్భుతం ఇది. రామ్ చరణ్ తనదైన గ్రేస్, ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్తో స్క్రీన్ను వెలిగించిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చరణ్ డ్యాన్స్ మూమెంట్స్ చూడటం కనుల విందుగా ఉంది అని చిరంజీవి తన ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే చిత్ర బృందం పనితీరును కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. పాటను అద్భుతంగా పిక్చరైజ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా, మ్యూజికల్ ట్యూన్, వోకల్స్ అందించిన AR రెహమాన్, పవర్ ప్యాక్డ్ కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ను చిరంజీవి అభినందించారు. టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తమ సంగీత వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్లోని ITC మెమెంటోస్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లికి 2 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 24న ఇదే హోటల్లో సంగీత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. సంగీత్ వేడుక కోసం విజయ్, రష్మిక ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రముఖ డిజైనర్లు ఫల్గుని షేన్ పికాక్ ఇండియా రూపొందించిన అవుట్ఫిట్స్తో ఈ జంట రాజకుమారుడు, రాజకుమారిలా కనిపించారు. రష్మిక సిల్వర్ కలర్ లెహంగాలో మెరవగా, విజయ్ నల్లటి దుస్తులపై రాళ్లు పొదిగిన డిజైన్తో ఆకట్టుకున్నారు. ఇద్దరు పొడవాటి కేప్ ధరించి తమ లుక్స్కు రాయల్ టచ్ ఇచ్చారు. పంచుకున్న ఫోటోలలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న ప్రేమ బంధం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విజయ్ తల్లిదండ్రులు సోదరుడు ఆనంద్, రష్మిక తల్లిదండ్రులు చెల్లెలు షిమాన్ మందనతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుక గురించి రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రేమ, ఆనంద బాష్పాలు, నవ్వులు, సంగీతం, పాటలు, గ్లిటర్స్తో నిండిన రాత్రి అది. మేమిద్దరం ఒకరినొకరం సర్ప్రైజ్ చేసుకోవాలి అనుకున్నాం. మా కుటుంబ సభ్యులు మమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి అనుకున్నారు. వాళ్ళంతా స్వేచ్ఛగా అద్భుతంగా డ్యాన్స్ చేయడం చూసి ఆశ్చర్యపోయాం. ఫాల్గుని షేన్ పికాక్ డిజైన్ చేసిన డ్రెస్ చాలా బరువుగా ఉన్నా రాత్రంతా అందులోనే ఉన్నా. ఫిబ్రవరి 24, 2026 ఆ రాత్రి విజయ్, నేను, మా కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రేమ మధ్య ఒక్కటే డ్యాన్స్ చేశామని రాసుకొచ్చారు. విజయ్ దేవరకొండ కూడా ఈ వేడుకను గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగేంతగా నవ్వుకున్నాం. పాదాలు నొప్పి పెట్టేంత వరకు డ్యాన్స్ చేశాం. అందరి ప్రసంగాలు, సర్ప్రైజులతో భావోద్వేగాలను ఆపుకోలేక కళ్ళు చెమ్మగిల్లాయి. అందమైన మనుషులతో నిండిన ఒక పెద్ద సంతోషకరమైన పార్టీ అది. తెల్లవారుజామున 4 గంటల వరకు అదే దుస్తుల్లో ఉన్నామని పోస్ట్ చేశారు. ఈ పోస్టులు, ఫోటోలు చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి విడుదలైన రై రై రారా పాట సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతుంది. తాజాగా ఈ పాటను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందాన్ని, ముఖ్యంగా రామ్ చరణ్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఎమోషనల్ సంఘటనను పంచుకున్నారు. చిరంజీవి తన ట్వీట్లో స్క్రీన్ మీద రై రై రారా పాట నిప్పులు చెరిగింది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలగలిపిన అద్భుతం ఇది. రామ్ చరణ్ ఎంతో గ్రేస్తో, మెరుపు వేగంతో డ్యాన్స్ చేయడం చూస్తుంటే గర్వంగా ఉంది అని అన్నారు. చిరంజీవి ప్రశంసలకు దర్శకుడు బుచ్చిబాబు ఎమోషనల్ రిప్లై ఇచ్చారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది సార్. ఈ పాట షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్ సార్కు తీవ్రమైన జ్వరం ఉంది. షూటింగ్ ఆపేద్దామని మేమన్నా ఆయన ఒప్పుకోలేదు. ఆ హై ఫీవర్తోనూ ముఖంపై చిరునవ్వుతో ఎంతో గ్రేస్తో డ్యాన్స్ చేశారు. పని పట్ల ఆయనకున్న డెడికేషన్, ఆ యాటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సార్ అని బుచ్చిబాబు పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉండి కూడా చరణ్ చూపిన అంకిత భావం గురించి తెలిసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఫేక్ న్యూస్ సమస్య కూడా తీవ్ర రూపం దాల్చుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నిర్ధారణ లేని కథనాలు సృష్టించి వైరల్ చేయడం ఇటీవలి కాలంలో సాధారణంగా మారింది.
కేవలం వ్యూస్ కోసం సంచలనాత్మక థంబ్నెయిల్స్ పెట్టి ఆధారాలు లేని వార్తలను ప్రచారం చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు, రచయిత తనకెళ్ల భరణి కూడా ఫేక్ న్యూస్ బారిన పడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆస్తులు, వ్యక్తిగత జీవితం గురించి యూట్యూబ్లో పలు తప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తన ఇంటి ముందు అరడజను ఖరీదైన కార్లు నిలిపి ఉన్నాయని, కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటూ ప్రచారం జరగడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తనకెళ్ల భరణి వీడియో ద్వారా స్పందించారు. ఇటీవల నా ఆస్తులు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అని రాశారు. కానీ ఆ వార్తలు చూసి నేనే షాక్ అయ్యాను అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తన ఇంటి ముందు ఖరీదైన కార్లున్నాయంటూ చూపిస్తున్న వీడియోలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఆ వార్తలు చూసి తాను, తన కుటుంబ సభ్యులు కలిసి నవ్వుకున్నామని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాను ఏదో ఒక దేశం లేదా మతానికి మద్దతిస్తున్నట్లు ప్రచారం జరగడాన్ని కూడా ఆయన ఖండించారు. నేను అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తాను. ఎవరిని బాధ పెట్టేలా నేను ఎప్పుడూ మాట్లాడను అని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు తనను నమ్మే మిత్రులు, శ్రేయోభిలాషులను బాధకు గురి చేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వార్తను నమ్మకూడదని, అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దని ప్రజలను కోరారు. తనకెళ్ల భరణి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలువురు సినీ అభిమానులు, నెటిజన్స్ ఆయనకు మద్దతుగా స్పందిస్తూ ఫేక్ న్యూస్పై కఠిన చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఆగాలని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియా ఏ స్థాయికి పెరిగిపోయిందంటే, ఎప్పుడో ఒకసారి థంబ్నెయిల్ పెట్టాడు, తనికెళ్ల భరణి గారి ఆస్తిపాస్తులు, బిల్డింగులు చూస్తే షాక్ అని. నిజంగా చూశాక నాకే షాక్ అయింది. ఒక అరడజన్ బిల్డింగులు, దాని ముందు 6 కార్లు. సరే, ఏదో సరదాగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఎలా అయిందంటే, ఇది ఏదో దేశం మీద యుద్ధం జరుగుతోంది, నేను ఒక వర్గాన్ని వైపు సపోర్ట్ చేస్తున్నట్టు, లేదా ఇంకో వర్గాన్ని కించపరుస్తున్నట్టు ఇట్లా నోటికి వచ్చింది పెట్టేస్తున్నారు. నేను అన్ని మతాల్ని, అన్ని ధర్మాల్ని గౌరవించే వ్యక్తిని. నేను ఏనాడు ఎప్పుడూ ఇలాంటివి చేయలేదు, భవిష్యత్తులో చెయ్యను. అంచేత ఎవరో కొంతమంది నా మిత్రులు, శ్రేయోభిలాషులు చూసి కొంచెం బాధపడడం. ఎందుకంటే అన్ని వర్గాల్లో మాకు ఆత్మీయులు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి వీటిని ఎంకరేజ్ చేయొద్దు, రెస్పాండ్ అవ్వద్దు. శుభం భూయాత్. నమస్కారం. టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి రామరాజు మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మదరానగర్లోని తన స్వగృహంలో ఉదయం 8 గంటలకు తుది శ్వాస విడిచారు. చంద్రగ్రహణం నేపథ్యంలో అంత్యక్రియలను మధ్యాహ్నం 3 గంటల్లోపే పూర్తి చేశారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మరణంతో శివాజీ రాజా, ఆయన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. శివాజీ రాజా తండ్రి మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శివాజీ రాజాకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోషల్ మీడియాలో కొంతమంది అసభ్య పదజాలంతో తనపై దాడులు చేస్తున్నారని నటి రేణు దేశాయ్ పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో కొందరు వ్యక్తులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా తనపై కామెంట్స్ పెడుతున్న 4 అకౌంట్లపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. సినీ ఇండస్ట్రీలో మరో ఉద్యమం మొదలైందా? కన్నడ నటీమణులు సప్తమి గౌడ, ఆశికా రంగనాథ్, రుక్మిణి వసంతులు తాజాగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. సినిమా, పబ్లిక్ ఈవెంట్స్కు హాజరయ్యే హీరోయిన్స్, నటీమణులను అభ్యంతరకర రీతిలో ఫోటోలు తీయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కథానాయకులు ఆశికా రంగనాథ్ సహా సప్తమి గౌడ, రుక్మిణి వసంతులు మండిపడ్డారు. జూమ్ చేసి మరీ తమ శరీరాలను ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా పోస్టును పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మహిళలంతా కలిసి ఓ కొత్త సమస్యపై గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. పబ్లిక్ ఈవెంట్స్లో పాల్గొంటున్న మహిళా నటీమణులను అభ్యంతర యాంగిల్స్లో ఫోటోలు, వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ చేస్తున్నారు. మా నటనను గుర్తించాల్సిన చోట మా శరీరాలకు సంబంధించిన ఫోటోలను జూమ్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. కొందరు వ్యక్తులు అనుసరిస్తున్న ఈ తరహా వ్యవహార శైలి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మేమిక్కడ మా వృత్తి కోసం, ముఖ్యంగా సినిమా కోసం ఉన్నాం. జూమ్ ఇన్స్, అసభ్యకర యాంగిల్స్లో ఫోటోలు తీయడాన్ని ఖండిస్తున్నా. ఇది ఇతరుల గౌరవానికి భంగం కలిగించడమే. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ భరించాల్సిన అవసరం లేదు. వృత్తి ధర్మాల
నియమాలను పాటించడం, కనీస మర్యాద, సభ్యత ఇవే మేము మీ నుంచి ఆశించేది. ఈ విషయంలో హద్దుల ఏర్పాటు కోసం ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ప్రతి మహిళకు సంఘీభావంగా నిలబడదాం. గౌరవాన్ని అందుకోవడమే కాదు, ఒకరికొకరం మద్దతుగా నిలుస్తామని కథానాయకులు పేర్కొన్నారు. ఇదే విషయమై గతంలోనూ ఆశికా రంగనాథ్ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని సినిమా ఈవెంట్స్లో ఆమెకు ఎదురైన పరిస్థితుల దృష్ట్యా ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రధారిగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం సరస్వతి తన సోదరి పూజ శరత్ కుమార్తో కలిసి దోసా డైరీస్ పతాకంపై నిర్మించారు. ఈటీవీ విన్ సంస్థ సమర్పిస్తుంది. ఈ నెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని సీనియర్ నటుడు శరత్ కుమార్ ఇంటర్వ్యూ చేశారు. వరలక్ష్మి, పూజ, రాధిక ఇందులో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాంప్రదాయిని, సుప్పిని శుద్ధపూసని ఎంటర్టైనర్ అయినా కథలో ఆసక్తికర మలుపుతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అంటున్నారు లయ. శివాజీతో కలిసి ఆమె నటించిన చిత్రం ఇది. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈటీవీ విన్తో కలిసి నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా లయ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. శివాజీ గారితో కలిసి నటించి 20 ఏళ్ళు అవుతుంది. ఈ సినిమా గురించి అడగగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను, కానీ ఓ ఎంటర్టైనర్. అన్ని వయసుల వారికి నచ్చుతుంది. ఇందులో ఆసక్తికర ట్విస్ట్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. మంగపతి లాంటి పవర్ఫుల్ పాత్ర చేసిన హీరోను డామినేట్ చేసే పాత్ర నాది. నేను శివాజీ కలిసి నటించిన సన్నివేశాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. ఓటీటీ నుంచి థియేటర్లో విడుదలవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా అంటే శివాజీకి ప్యాషన్. సినిమాను అన్ని రకాలుగా ప్రేమిస్తూ ఉంటారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో అంత క్లారిటీగా తీర్చిదిద్దాడు. ఏ పాత్రకు ఎంత నటన కావాలో అంతా మా నుంచి రాబట్టాడు. మంచి ప్రతిభ గల దర్శకుడు. లయ అంటే ఎమోషనల్ పాత్రలే చేస్తుందనే గుర్తింపు ఉండేది, కానీ ఈ సినిమాలో అందరినీ ఏడిపిస్తా. తన భర్త, ఫ్యామిలీ గురించి ఆలోచించే స్వార్థపరురాలి పాత్ర. అన్నిసార్లు ప్రధాన పాత్రలు వస్తాయి అనుకోలేం, కానీ కథ నా పాత్ర నచ్చితే చిన్న పాత్రలైనా చేస్తాను. కథ మలుపు తిప్పే శక్తివంతమైన క్యారెక్టర్స్ చేయాలని ఉంది. నేను చూడటానికి సాఫ్ట్గా ఉన్నా ఏదైనా చెప్పాలంటే బలంగా చెబుతా. వదల అనే సినిమాలో జగపతి బాబుతో నటిస్తున్నాను. ఇందులో నాలో మరో కోణాన్ని చూస్తారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. డిఫరెంట్ జానర్లో ప్రయత్నిస్తున్నాను. శ్రీకాంత్తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర్ రెడ్డి దర్శకుడు అని చిత్ర విశేషాలను లయ పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, సురేష్ గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్న సినిమాలకి మామూలుగా లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. అది 3 months 6 monthsలో కంప్లీట్ చేస్తారు. కానీ ఈ సినిమాకు 1 year ఎందుకు పట్టింది అంటే? మధ్యలో స్ట్రైక్ అనేది ఒకటి అయింది కదా సార్. ఒక చిన్న సినిమా మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసుకుంటాం. నేను కమిటీ చేసినప్పుడు కానీ ఇది చేసినప్పుడు కానీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఆల్సో. సో మాకు ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఈ స్ట్రైక్ అనేది అయితే పడిందో వీఆర్ వెరీ స్ట్రెస్డ్. ఎందుకంటే తెలీదు నాకు ఫస్ట్ సినిమాకి స్ట్రైక్ లాంటివి అవ్వలేదు. ఏమవుతుంది, ఎప్పుడు మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది అంటే నో వన్ హ్యాడ్ అన్ ఐడియా. అక్కడ ఈదర్ ఆఫ్ దెమ్ వర్ ఫైటింగ్ ఫర్ ద ప్రాబ్లమ్. విఎఫ్ఎక్స్ అనేది మాకు టైం దొరికింది కాబట్టి ఆ 16 రోజుల్లో కాకుండా సర్లే ఎనీవే 16 రోజులు అయింది కదా, ఇంకొంచెం లెట్స్ సిట్ మోర్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అని వీ సాట్, అండ్ దట్ ఈస్ వై ఐ డోంట్ థింక్ ఇట్స్ లేట్. ఎస్పెషల్లీ ఈ టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది. ఆయన తెలియక ఫ్రమ్ అనుదీప్. సో ఆయనకి తెలియకుండా ఓ సాంగ్ లేపేస్తారా? మీరేమో 4 పాటలు, ఆయన 3 పాటలు. ఆ సాంగ్ సినిమాలో ఉంది కానీ రిలీజ్ తర్వాతే మేము జనాలకి వినిపించే లాంటి సాంగ్ అది, అందుకని. సరే, మీరు లీకులు లాంటివి చేయకండి సార్ ప్లీజ్. కమిటీ కుర్రోళ్ళకి బాగా సూపర్ సినిమా, సూపర్ 11 మంది. మీరు ఆ 11వ నెంబర్ అనేది బాగా పాపులర్ అయింది అప్పుడు కమిటీ కుర్రాడు. సో ఈ సినిమాకి అలా ఏదైనా ఉంటుందా? మై హీరో సార్, హీఈస్ మై బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి, మా అందరికీ. అండ్ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాను ప్రీ రిలీజ్లో, బట్ ఈ సినిమాకి స్టాండౌట్ అయ్యేది అక్కడ 11 మంది కలిపి ఎంత స్టాండౌట్ అయ్యారో ఇక్కడ ఒక్కడు సంగీత్ శోభన్. హీ విల్ టేక్ సంగీత్ బాగా ప్రిపేర్ చేశాను కదా, వాట్సాప్లో పంపించేది ఒకటి చెప్పేసాను. సంగీత్ సార్, మీరు ఈ రేంజ్ హీరో అవుతుంది. మేము మర్చిపోయాను, ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా సంపాదించుకున్నాబ్బా నువ్వు. సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. ప్యాకేజ్ కాదు కదా ఇది సార్.
దే ఆర్ వెరీ స్వీట్ సార్ సిన్స్ డే వన్ మ్యాడ్ డే వన్ నుంచి సమ్హౌ ఏంటనే ఏదేది 300. సో మీరు చేసిన హీరోగా చేసిన 4 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్. ఇందాక అంటే ప్రోమోలో చూశాను. రేపు పాన్ ఇండియా హీరోగా మీరు అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాని మీద ఎందుకు అలా చేసుకున్నారంటే లాస్ట్ వినపడలేదు సార్. దాని మీద నేహారికి చెప్పారు కదా, నువ్వు పాన్ ఇండియా హీరో అని అంటున్నప్పుడు డెఫినెట్గా అవ్వాలని కాన్ఫిడెంట్ ఏమన్నా మీకు వచ్చిందా అంటే? అంత ఆలోచించలేదు సార్. అది ఏదో వీడియోలో బాగుందని పెట్టాము సార్. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ పుష్ చేస్తే మేము ఇలా మంచి కాంటెంట్తో వస్తే మేబీ అవ్వచ్చు సార్ పాన్ ఇండియా వన్ డే. చెప్పలేము, ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. సరే, అన్నయ్య సక్సెస్ చూసి మీరు పెరిగిన వాళ్ళు, అలాగే మీ సక్సెస్ చూసి అన్నయ్య ఆనందపడ్డాడు. సో రీసెంట్గా అన్నయ్య సక్సెస్ చూసి మీరు ఏం కామెంట్ చేశారండి? కామెంట్ కంటే ఒక్కటి మాత్రం నాకు చాలా జెలసీ అనిపించింది సార్. ఆ హగ్ ఏదైతే నాకు రాలేదో అది మాత్రం నేను మర్చిపోను సార్. అంటే మీ సినిమాకి కూడా ప్రభాస్ ప్రమోషన్ ఎప్పుడైనా చేస్తే ఆలోచనతో ఈ సినిమా సార్ హగ్గే నేను వదలను సార్ ఆయన్ని, రోజు మొత్తం పట్టుకున్నట్టు నేను ఆయన్ని. బట్ వెరీ హ్యాపీ సార్. నేను అన్న ఎక్కువ సార్, ఇద్దరు అన్నతమ్ముల మధ్యలో ఎక్కువ ఎమోషనల్ టాక్ ఉంటుంది సార్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ, మేమైతే రక్తాలు వచ్చేలా చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళం సార్. సో నేను వాడు పోలకడ నెత్తుతానేవరా అనే బ్యాచ్ అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు సార్. బట్ నాకు ఇంకా గుర్తుంది సార్, ప్రీమియర్స్ పడే టైంకి నేను అమ్మగారు ఇంట్లో ఉన్నాం సార్. ఆవిడ సైలెంట్గా రామకోట ఏదో రాసుకుంటున్నారు సార్. ఆవిడ, నేను సైలెంట్గా హాల్లో కూర్చున్నాను సార్, ట్విట్టర్ ఓపెన్ చేసి కూర్చున్నాను సార్. అంతే. ఒక 2 hours షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 2-3 hours జస్ట్ సైలెన్స్ సార్, ఏం లేదు. అండ్ ఒక్కొక్క పాజిటివ్ ట్వీట్ రావడం. అండ్ వాడికి కూడా తెలియదు సార్, బట్ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను సార్ నేను కూడా. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా సార్. నాకు దేవుడి దయ వల్ల ఫస్ట్ సినిమా వర్కౌట్ అయింది, బట్ మా వాడు 2015లో వచ్చాడు సార్. అండ్ I don't think anybody will ever say Santosh Shoban is a bad actor. He's one of the best we have. బట్ అలాంటి అతనికి సక్సెస్ రావడం అనేది ఆడియన్సే లైక్ ఏంట్రా మనోడికి పడట్లేదని ఫీల్ అయ్యి ఫస్ట్ టైం కపుల్ ఫ్రెండ్లీ హిట్ అని టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అదొక పర్సనల్ విన్గా తీసుకున్నారు సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. అంటే ఎంత ఓన్ చేసుకోపోతే ఒక మనిషిని హిట్ని అరే మనోడు హిట్ కొట్టారని ఫీలింగ్ వచ్చిందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. మా అన్న సక్సెస్ లేదని ఎలా ఉంటుంది సార్, అంతమంది మావాడు అంటున్నప్పుడు ఇంకా సక్సెస్ లేదు, అది హిట్టే సార్ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మేమందరం వచ్చాడు నైట్, ఐ థింక్ ప్రీమియర్స్ అంతా తిరిగి 1 o'clock వచ్చాడు సార్. ఒక హగ్ ఇచ్చాను, రూమ్కి వెళ్ళి పడుకున్నాను సార్ అంతే. నాన్నగారు మెగా బ్రదర్, సో గొప్ప నటుడు నాన్నగారు, అలాగే గొప్ప నిర్మాత, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సూపర్ నిర్మాత. సో ఆయన నిర్మాతగా ఆయన దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు కాబట్టి. మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నా సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ దట్ చుట్టుపక్కల ఏమన్నా పట్టించుకోవద్దు సార్, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలంతే. నిహారిక గారు, ఎందుకంటే మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ చేయట్లేదని. నీ షూస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లో యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.